ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్న చర్చ ఇప్పుడు రాజకీయ పార్టీలో టెన్షన్ పెంచుతోంది. ఎవరి ఓటు ఉంటుందో ఎవరి ఓటు పోతుందో అన్న ఆందోళనతో అధికార ప్రతిపక్ష పార్టీలు బూత్ స్థాయి నాయకులను అలర్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపు గురించే చర్చ జరుగుతోంది. జిల్లాల వారీగా పార్టీలు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటును మరోసారి చెక్ చేసుకోవాలని తమ క్యాడర్కు సూచిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే అలర్ట్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్రంలో 73 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని, మరో 64 లక్షల ఓట్లలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించే పరిస్థితి ఎక్కడ రాకూడదని, గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్ఐఆర్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో తెలంగాణలో దాదాపుగా 21% ఓట్లు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో భారీగా ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. చిన్న చిన్న తప్పుల కారణంగా అర్హులైన ఓటర్ల ఓటు పోకూడదని, ఓటు హక్కును కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. बूथ लेवल एजेंट बनकर एप्लीकेशन पूरा दरखास्त पूरे करके सरकार में देने का, हर गली में आप लोग एक 10 दिन ये राज्य को बचाने के लिए, जो हमला करने के लिए गुजरात से निकलकर इधर आ रहे, उन लोगों को रोकने का जिम्मेदारी आप लोग लेना है। नहीं तो बाद में अपने को बहुत तकलीफ आने वाला है, ऐसे अगर छोड़ दिए तो। सरकार और कांग्रेस पार्टी, मैं, शबीर भाई, अजहरुद्दीन, सब लोग हम जितना मेहनत करना है हम मेहनत करेंगे, मगर ये बस की बात नहीं है। हर गली में 35,000 पोलिंग बूथ है, 35,000 पोलिंग बूथ में काम चलना है। एक जगह, 2 जगह, 3 जगह में काम हुए तो ये काम होने वाला नहीं है। 35,000 जो पोलिंग बूथ है, हर पोलिंग बूथ में आप एक एक रेवंत रेड्डी बन के काम किए तो अपने को हराने वाले कोई इस दुनिया में नहीं है। అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా తప్పుపడుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి గతంలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఒకవైపు అనర్హులైన ఓట్లను చేర్చే ప్రయత్నం, మరోవైపు కొన్ని వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఆయన విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి తెలంగాణలో ఉంటున్న అర్హులైన ఓటర్ల పేర్లు కూడా తొలగికపోవడం చూడాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎస్ఐఆర్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దాదాపు 3,39 లక్షల ఓట్లలో 73 నుంచి 74 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరో 60 లక్షల ఓట్లలో కూడా కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంటే మొత్తంగా చూస్తే మాత్రం భారీ సంఖ్యలో ఓట్లు ఇప్పుడు రాజకీయ పార్టీలకు పెద్ద టెన్షన్ గా మారాయి. ఎవరి ఓటు నిజంగా ఉంటుందో, ఎవరి పేరు జాబితాలో లేదో తెలుసుకునేందుకు పార్టీలో బూత్ స్థాయిలో ఓటర్లను అప్రమత్తం చేస్తున్నాయి. దాదాపు 74 లక్షల ఓట్లు మరి ఇంతవరకు అన్కలెక్టబుల్ గా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39 లక్షలు. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తా ఉన్నాం. ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి.
మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు ఎవరి ఓట్లు ఉంటాయి, ఎవరు ఓట్లు తొలగిపోతాయి అన్నది త్వరలో వచ్చే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఈ రాజకీయ రచ్చ మరింత ముదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా. కిరణ్, శివాని, దేశంలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు లక్ష్యంగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా కూడా అంతా ఇప్పుడు తెలంగాణలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. వాస్తవానికి జూలై 24 వరకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మరో కొంత సమయంతో కూడా పొడిగించింది. ఆ పొడిగించిన సమయంలో కూడా ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కానట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్వినరేషన్ ఫామ్, అంటే బిఎల్ఓ ఎన్వినరేషన్ ఫామ్ ఇచ్చారు. ఎన్వినరేషన్ ఫామ్ సంబంధించి పూర్తిగా కంప్లీట్ చేసి మళ్ళీ బిఎల్ఓలకు అప్పచెప్పాల్సి ఉంటుంది. చాలా మంది కొన్ని చోట్ల ఎన్వినరేషన్ ఫామ్ లో కొరత కావచ్చు, కొన్ని చోట్ల అవగాహన లోపం కావచ్చు, చాలా మంది ఎన్వినరేషన్ ఫామ్ సంబంధించి కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు. అంటే ప్రస్తుత ఓటర్ సంబంధించిన డేటాతో పాటు 2022 సంబంధించిన డేటా కూడా అందులో పొందుపరచాలనేటువంటి ఒక నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో ఆ డేటా పొందుపరిచేటువంటి క్రమంలో కొంత అవగాహన లోపం వల్ల కూడా చాలా మంది ఈ ఎన్వినరేషన్ ఫామ్స్ సంబంధించి కూడా ఇంకా బిఎల్ఓలకు అప్పచెప్పలేదు అనేటువంటి ఆరోపణలు అయితే చాలా చోట్ల కూడా వినబడతా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ లో కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే సృష్టిస్తున్న పరిస్థితులుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 73 లక్షల ఓట్లు గల్లంత అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఇటు కాంగ్రెస్ చేస్తా ఉంది, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చేస్తా ఉన్నారు. ఇది కేవలం బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తీసుకొచ్చారనేటువంటి అభిప్రాయం, ఆందోళన కూడా వారు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ సంబంధించి అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ సంబంధించి ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాతనే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేవలం అక్కడ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఓట్లు తొలగించి బీజేపీకి సంబంధించిన అనుకూల ఓట్లు మాత్రమే ఉంచారనేటువంటి ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర పార్టీలను కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి, ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ తీసుకొచ్చి ఇక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఆరోపణలు అయితే చేస్తా ఉన్నాయి. ఇటు 73 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆందోళన కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువ ఓట్లు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నాయి. వాస్తవానికి చాలా చోట్ల ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మందికి ఇటు ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి చాలా మంది తెలంగాణలో సెట్ అయ్యారు. హైదరాబాద్ సంబంధించి అక్కడ వాళ్ళకు ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఓట్లు వేస్తున్నారు, అక్కడ తర్వాత ఏపీలో కూడా వారికి ఓట్లు ఉంటున్నాయి. అంటే డూప్లికేట్లు ఓట్లను తొలగించేటువంటి లక్ష్యంతో కేంద్రం ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టింది. వాస్తవానికి ఈ ఆలోచన బాగున్నా కూడా ఇక్కడ అవగాహన లోపం కావచ్చు, ఆలోచన విధానం అమలులో కూడా కొంత లోపాలు ఉన్న నేపథ్యంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సంబంధించి చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు ఓటర్లకు సంబంధించి అవగాహన కల్పించడంలో అధికారులు చాలా విఫలమయ్యారనేటువంటి ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్వినరేషన్ ఫామ్ సంబంధించి ఫామ్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటి అవగాహనను ఇటు బిఎల్ఓలు ఓటర్లకు కల్పించాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు 2002 ఓటు అక్కడ ఉన్నటువంటి డేటా సంబంధించి కావచ్చు, ప్రస్తుత డేటా సంబంధించి వాళ్ళకి ఎలాంటి అవగాహన ఇవ్వని నేపథ్యంలో కొంత ఎస్ఆర్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రస్తుతం గడువు అయితే ముగిసింది, గడువు సంబంధించి కూడా పూర్తిగా ఎన్వినరేషన్ ఫామ్స్ సంబంధించి ఓటర్లు నింపి బిఎల్ఓలకు అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో బిఎల్ఓలకు ఎన్వినరేషన్ ఫామ్స్ అందని పరిస్థితి అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. జూలై 24 వరకు ఎన్వినరేషన్ ఫామ్ సంబంధించి పూర్తి
తీసుకొని పూర్తి డేటా ఆన్లైన్ లో డేటా పొందుపరచాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ సమయం గడిచింది. ఆ సమయం తర్వాత మరికొంత సమయం వచ్చింది. ఆ సమయం వరకు కూడా ఇంకా ఎన్యుమరేషన్ ఫామ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో BLO చేరినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియ సంబంధించి కొంత ఆలోచన విధానం ఒక ఎత్తు అయితే, చాలా చోట్ల కూడా అటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాలకు సంబంధించి చాలా నకిలీ ఓట్లు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నకిలీ ఓట్లు తొలగించేటువంటి ఆ ప్రక్రియ కూడా ముమ్మరం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా దశాబ్దాల క్రితం బర్మా దేశం నుంచి కూడా తెలంగాణకు చాలా మంది రోహింగ్యాలు వచ్చారు. ఆ రోహింగ్యాలకు సంబంధించి చాలా మంది కూడా ఇక్కడ ఓటు హక్కు పొంది ఉన్నారు. ఆ ఓట్లన్నీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ కూడా ఇటు కేంద్రం చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. చాలా ఓట్లు తొలగించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చాలా మంది డూప్లికేట్ ఓట్లు కూడా ఇందులో కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒకటే వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అంటే డూప్లికేట్ ఓట్లు తొలగిస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ అర్హులైనటువంటి ఓట్లన్నీ తొలగిస్తున్నారు అనేటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకు సిరిసిల్ల, సిద్దిపేట, అదేవిధంగా గజ్వేల్ లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైనటువంటి సెగ్మెంట్లు. అంటే ఈ సెగ్మెంట్ సంబంధించి ఎక్కువగా కూడా ఎవరైతే బీఆర్ఎస్ వీళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారు అనేటువంటి వాళ్ళన్ని ఓట్లు కూడా తొలగిస్తున్నారు అనేటువంటి, అంటే ఉదాహరణకి 3 సెగ్మెంట్లు కాదు, చాలా చోట్ల ఎవరైతే ఒక పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉన్నారో వాళ్ళన్ని ఓట్లు తొలగిస్తున్నారు అనేటువంటి ఆందోళన కూడా ఇటు ప్రతిపక్ష నేతలు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఉత్తర తెలంగాణకు సంబంధించి చాలా చోట్ల కూడా బీజేపీకి పట్టున్నటువంటి ప్రాంతాల్లో చాలా ఓట్లు ఇటు కాంగ్రెస్ సంబంధించి ఓట్లు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లు తొలగిస్తున్నారు అనేటువంటి ఆందోళన ఇప్పుడు అంటే దేశంలో ఉన్న ప్రతిపక్షాలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆలోచన విధానం కరెక్ట్ అయినప్పటికీ కూడా అవగాహన లోపం కావచ్చు, అవగాహన లోపం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది SIR ప్రక్రియ సంబంధించి కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.